మీకు ఇది నచ్చట్లేదు, అదే భావం. ఇక్కడ ఏర్పడింది కదా, విమర్శ చేస్తుంది, ఇది కాదు అది కావాలంటే. భావం ఏం చేస్తుంది, ముందు గ్రహించాలి. భావము 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 అంటే అక్కడ పుట్టేది. భావము అంటే అప్పుడే పుట్టే, అక్కడ అన్నీ పుట్టాల్సిందే. ఇప్పుడు ఏం చేశారు కృష్ణమూర్తి గారిది, ఇప్పుడు అట్లా కాదు రవి గారు. చిత్రం చూడండి, ఇష్టపడి ఒక డ్రెస్ కొనుక్కున్నా, ఆ ఇష్టం ఒక భావమేగా, ఓ సంతోషం. మీరు ఏదో కొనుక్కున్నారు అదే షాపులో, వెంటనే మీకు అది నచ్చుతుంది. ఇప్పుడు అవే జరిగేది మనసుకి. ఇప్పుడు ఇదేమైంది, ఇది నచ్చలేదు, అది కావాలి, ఇది మార్చుకుందామా అంట. మార్చుకున్నాక మళ్ళీ అది నచ్చుతుంది. చాలా చిత్రం అండి. సపోజ్ వాళ్ళు కట్టాక వాళ్ళకి నప్పి ఎవరన్నా అది బాగుందండి, అది ఎక్కడ కొన్నారని 10 మంది అడిగితే, దీన్ని ఎవరు పట్టించుకోకపోతే అది ఎలా సొంతం చేసుకోవాలని ఆలోచన చేస్తుంది. అట్లా పుడతాయి దాంట్లో. భావము అంటే మొత్తం ప్రక్రియని చెబుతున్నారండి కృష్ణమూర్తి గారు, మనసు యొక్క మొత్తం ప్రక్రియ. అలా ఇప్పుడు ఇక్కడ ఏమైంది, కృష్ణమూర్తి గారి దగ్గరికి వెళ్ళి నేను మీలాగా ఉండాలనుకుంటున్నాను, మరి అది కల్పితమేనా అంటున్నారు. కల్పితమేనా అంటున్నారు. కల్పితము అనే మాటకు అర్థం సహజం కాంది అని. కల్పితం అంతా సహజంగా అందే. కల్పితం అనే మాట ఎక్కడ వాడతారు, అది సహజంగా. ఆయనకే అది సహజం అనిపించరా, కల్పితమేనా అన్నారు. ఇంక తృప్తిని ఇవ్వాలి. అందుకనే చూడండి మీరు నిద్రని ఎవరితో పోల్చుకోరు, మీ మెలకువని ఎవరితో పోల్చుకోరు, మీ ఆనందాన్ని ఎవరితో పోల్చుకోరు. కానీ ఇక బాహ్యంలో మిగిలినవన్నీ వచ్చాక పోల్చుకుంటారు. క్యారెక్టర్ దగ్గరికి వస్తే పోల్చుకుంటారు. సహజాన్ని ఎవరు పోల్చుకోరు. వ్యవహారంలోనే పోలిక వస్తుంది. అది వచ్చిన తర్వాత ఇంకా కావాల్సిందని అసంతృప్తి. అది మీకు తృప్తిని ఇవ్వద్దు. చూడండి, మీకు తృప్తిని ఇవ్వద్దు.